ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి వారు ఏ ఏరియా నుంచి అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చూసుకుంటాం కదా, వాటిల్లో నుంచి ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారనే ఒక అవగాహన కోసం ఈ క్వశ్చన్ పేపర్స్ని మీకు చూపిస్తున్నాను. ఇది గ్రూప్ 3 సంబంధించిన క్వశ్చన్ పేపర్. 36th క్వశ్చన్. అక్బర్ పాలనా కాలం నాటి నాణేలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించమన్నాడు. ఆన్సర్: నాణేలు బంగారు, వెండి, రాగి అనే 3 లోహాలతో ముద్రించబడ్డాయి. 37 క్వశ్చన్. ఏసీడి కరెక్ట్ అంట. క్రింది వాక్యాలలో ఏవి సరైనవని అడిగిండు. ఏసీడి బి ఒకటే కాదు. పిరాదౌసి వర్గము సుహ్రవర్దిలో ఒక భాగం. సూఫీ మతంలో కురేషీ వర్గము దక్కనులో వర్ధిల్లింది. డి. సూఫీలు చిస్తీ వర్గమునకు సంబంధించిన 3 వివిధ భాగాలైన నగౌరియా, సబీరియా మరియు నియామీకు చెందినవారు. ఓకే, ఎక్కడైనా వీడియోని క్రాస్ చేస్తున్నట్టు అనిపిస్తే అక్కడ స్టాప్ చేసుకుని ఆ క్వశ్చన్ని ఒకసారి చూసుకోండి, క్వశ్చన్ని ఆన్సర్స్ని. ఓకే, థ్యాంక్ యూ. 38 క్వశ్చన్. క్రింది వాక్యాలలో సరైన వాక్యాలు ఏవి? ఏబి సరైనవి. రామానందుడు వైష్ణవ భక్తి మార్గమునకు చెందినవాడు. రామానందుడు సామాన్య ప్రజల భాషలో బోధించెను. 39 క్వశ్చన్. ఏబి 2 కావు అంట. ఏబి 2 కావు అంటే చూసుకోండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే పైన ఇవ్వబడిన వాక్యాల్లో ఏవి ఒప్పు అన్నాడు. ఇవి 2 కూడా ఒప్పు కావంట. ఆంధ్ర సోదరి సమాజాన్ని నడింపల్లి సుందరమ్మ ప్రారంభించింది. రాంగ్. భారత మహిళా సమాజాన్ని యామిని పూర్ణతిలకం గారు ప్రారంభించారంటుండు. ఇది కూడా రాంగ్. 14th క్వశ్చన్. ఆన్సర్ ఏమిచ్చిండు 14th క్వశ్చన్కి? అరిగిరాంశం అంట. 2వ ఆంధ్ర మహాసభ సమావేశంలో అస్పృశ్యత నివారణకు షెడ్యూల్ కులాల వారికి సమాన హక్కులను కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఎవరు ప్రవేశపెట్టారు తీర్మానాన్ని? అరిగ రామస్వామి అంట తీర్మానాన్ని. అయితే మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే అస్పృశ్యులకు, షెడ్యూల్ కులాల వారికి సమాన హక్కులు కావాలని కోరింది మాత్రం భాగ్యారెడ్డి వర్మే. కానీ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఆ సమయానికి 2వ ఆంధ్ర మహాసభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది మాత్రం అరిగ రామస్వామి గారు. ఓకే, క్వశ్చన్. క్రింది ఆంధ్ర మహాసమావేశాలు వాటి అధ్యక్షతలను జతపరచుము. ఇది ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ వేసుకుంటే మనకు 2-3 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి, 2-3 మార్కులు. A5, B1, C2, D3 అంట. ఏంది A5? 4వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు? మాడబాటి హనుమంతరావు. 5వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది కొండా వెంకట రంగారెడ్డి గారు. 6వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది మందుల నరసింహారావు గారు. 8వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది రావి నారాయణ రెడ్డి గారు. ఓకే, క్వశ్చన్. మహమ్మద్ బిన్ తుగ్లక్కు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? ABCD 4 కరెక్టేనంట. గ్రామ నాయక వర్గానికి చెందిన ఖూట్ ముకద్దంలను సాధారణ వ్యవసాయదారులుగా మార్చిన ఖిల్జీ సంస్కరణలను కొనసాగించిండు. ఏం చేసిండు అడిగినా? గ్రామ నాయక వర్గానికి చెందిన ఖూట్ ముకద్దంలను సాధారణ వ్యవసాయదారులుగా మార్చిన ఖిల్జీ సంస్కరణలను కొనసాగించెను. దివానీ అమీరీ కోహీ అనే ప్రత్యేక
శాఖను స్థాపించెను. అతని వ్యవసాయ సంస్కరణలు దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉండేవి, కానీ తన పొలంలో అవి తీవ్రంగా విఫలమయ్యాయి. తన పాలనలో, పొలంలో కాదు, తన పాలనలో. ఈయన మంచి పాలన చేసిండు, కానీ ఎందుకో పిచ్చి తుగ్లక్గా పేరు పడింది. దివాన్ ఈ అమీర్ ఈ కోహి అనే ప్రత్యేక శాఖలను స్థాపించెను. అతని వ్యవసాయ సంస్కరణలు దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉండేవి, కానీ తన పాలనలో అవి తీవ్రంగా విఫలమయ్యాయి. అతడు గాజీ సికందరీ అనే కొత్త గజము కొలబద్దను ప్రవేశపెట్టిండు. ఆయన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎగ్జామ్స్ పర్పస్లో కాకుండా కానీ కొద్దిగా చదవండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. 43 క్వశ్చన్. క్రింది వాక్యాలను పరిగణించండి. బి మాత్రమే కరెక్ట్ అంట. ఏది సరైనది అడిగిండు? బి మాత్రమే. ప్రతి మార్కెట్ ఉన్నతాధికారి అయిన షహానా అధీనంలో ఉండేది. 44 క్వశ్చన్. హర్షవర్ధనుడు రత్నావళి, ప్రియదర్శిక, నాగానంద అను 3 నాటకాలను రచించెను. 45th క్వశ్చన్. ఏబిసి కరెక్ట్ ఆన్సర్ అంట. ఏంటంటే ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీకి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది అని అడిగిండు. ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ ప్రధాన కేంద్రం సూరత్ నుండి పాండిచ్చేరికి మార్చబడింది. దానికి జెంటిల్మెన్ 17 అనే ఒక